గతం ఎప్పుడూ తిరిగి రాదంటారు, కానీ 10th క్లాస్ ఫ్రెండ్స్ గుర్తొస్తే మాత్రం మనసు తిరిగి ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజులు ఎంత బాగుండేదో కదా. హోంవర్క్ చేయకుండా బుక్ మిస్ అయిందని చెప్పడం, ఫ్రెండ్ యాబ్సెంట్ అయితే వాడి అటెండెన్స్ కూడా మనమే చెప్పడం, ఒక్క లంచ్ బాక్స్ ని అందరూ షేర్ చేసుకొని తినడం, ఏదైనా తప్పు జరిగితే నాకేం తెలియదని ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేయడం, ఇవన్నీ అప్పుడు నార్మలే. ఇప్పుడు మాత్రం ప్రైస్లెస్. ఇప్పుడు అందరము బిజీ, ఫ్యామిలీస్, జాబ్స్, రెస్పాన్సిబిలిటీస్. కానీ గెట్ టుగెదర్ లో కలిస్తే మాత్రం అవే మాటలు, అవే నవ్వులు, అదే బాండింగ్. కాలం మారింది, మనము మారాం, కానీ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎప్పుడు పాస్ట్ కాదు, మన హార్ట్ లో పర్మనెంట్ ప్లేస్. లైఫ్ లో ఇంకెంతమంది ఫ్రెండ్స్ వచ్చినా స్కూల్ ఫ్రెండ్స్ అంత బాండింగ్ రాదు. మన లైఫ్ లో మొదటి భయం, మొదటి బాధ, మొదటి కళ షేర్ చేసుకుంది వాళ్ళతోనే. 10th క్లాస్ అంటే మన హార్ట్ లో ఎప్పుడూ గుర్తుండిపోయే ఒక బ్యూటిఫుల్ చాప్టర్. ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు కదా. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి గెట్ టుగెదర్ ఎప్పుడో కనుక్కోండి. గతం ఎప్పుడూ తిరిగి రాదంటారు, కానీ 10th క్లాస్ ఫ్రెండ్స్ గుర్తొస్తే మాత్రం మనసు తిరిగి ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజులు ఎంత బాగుండేదో కదా. హోంవర్క్ చేయకుండా బుక్ మిస్ అయిందని చెప్పడం, ఫ్రెండ్ యాబ్సెంట్ అయితే వాడి అటెండెన్స్ కూడా మనమే చెప్పడం, ఒక్క లంచ్ బాక్స్ ని అందరూ షేర్ చేసుకొని తినడం, ఏదైనా తప్పు జరిగితే నాకేం తెలియదని ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేయడం, ఇవన్నీ అప్పుడు నార్మలే. ఇప్పుడు మాత్రం ప్రైస్లెస్. ఇప్పుడు అందరము బిజీ, ఫ్యామిలీస్, జాబ్స్, రెస్పాన్సిబిలిటీస్. కానీ గెట్ టుగెదర్ లో కలిస్తే మాత్రం అవే మాటలు, అవే నవ్వులు, అదే బాండింగ్. కాలం మారింది, మనము మారాం, కానీ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎప్పుడు పాస్ట్ కాదు, మన హార్ట్ లో పర్మనెంట్ ప్లేస్. లైఫ్ లో ఇంకెంతమంది ఫ్రెండ్స్ వచ్చినా స్కూల్ ఫ్రెండ్స్ అంత బాండింగ్ రాదు. మన లైఫ్ లో మొదటి భయం, మొదటి బాధ,